చెట్టు కిందకి పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తాం కదా. వాతావరణంలో ఉష్ణం పెరుగుతూ ఉంది. నేలలో ఉండే సూక్ష్మజీవులు వేడి తాపాన్ని భరించలేక చనిపోతాయి. సూక్ష్మజీవులు అన్నిటికంటే ముఖ్యంగా భూమిలో సేంద్రియ కర్బనం ఉంటుంది. ఇది లైఫ్. మనకెట్లా గుండె నిరంతరము అది కొట్టుకుంటేనే మనం బతుకున్నట్టు కదా. సేంద్రియ కర్బనము అనేది నేలకు గుండె లాంటిది. ఈ సేంద్రియ కర్బనము ఎంత ఎక్కువగా ఉంటే నేల అంత బాగున్నట్టు లెక్క. నిజానికి మన స్వాతంత్రానికంటే పూర్వము 3% సేంద్రియ కర్బనం ఉండే మన నేలలలో. ఇవాళ రసాయన వ్యవసాయం వచ్చిన తర్వాత సేంద్రియ కర్బనము 0.3. 0.3 అంటే ఎంత తక్కువ అంటే కనిష్ట స్థాయికి వచ్చిందన్నమాట. ఇది లైఫ్ అన్నమాట. అది లేకపోతే పంటలు పండవు, సూక్ష్మజీవుల మనుగడ సాగించవు. అర్థమైందా? తేమను పట్టి ఉంచే గుణం రాదు. స్పాంజీ టైప్ గుణము, మెత్తగా భూమి మెత్తగా అవదు. సో సేంద్రియ కర్బనము, కర్బనము అంటే సి, ఇంగ్లీష్ అక్షరము సి. ఇది కార్బన్ డైఆక్సైడ్ రూపంలో మళ్ళీ బయటికి వాతావరణంలోకి పోతుంది. సేంద్రియ కర్బనం మళ్ళీ పోతుంది. అందుకనే డైరెక్ట్గా ఉష్ణం పడకూడదు. అది వేడిమి నేలను తాకకూడదు. సూక్ష్మజీవులు చనిపోతాయి, సేంద్రియ కర్బనం తగ్గిపోతుంది. పర్యావరణము గాలి, వేడి గాలితో వేడెక్కుద్ది. ఇవన్నీ చెడు లక్షణాలే అవుతాయి. సో దీన్ని తగ్గించాలి అంటే ఎప్పుడు భూమి మీద పంటలు ఉండాలి. మరి ఏప్రిల్లో మనం స్టార్ట్ చేసినాము అంటే సీజన్లో ఇప్పుడు PMDS, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్. ప్రీ అంటే ముందు, మాన్సూన్ అంటే వర్షాకాలము. వర్షాకాలము కంటే ముందు ఈ 30 రకాల విత్తనాలను భూమి మీద చల్లుకోవడము, దీన్ని PMDS. వర్షాకాలం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జూన్ తోటి స్టార్ట్ అవుతుంది. అంటే ఒక్కొక్క కార్తీ 14 రోజులు లేకపోతే 15 రోజులు ఉంటుంది. రోహిణి, రోహిణి కాగానే మృగశిర, మృగశిర కాగానే ఆరుద్ర, ఆరుద్ర కాగానే పునర్వసు. సో ఇట్లా లాస్ట్లో రేవతి, అంటే ఉగాది వచ్చే వరకు రేవతి. మళ్ళీ రేవతి కాగానే అశ్విని తోటి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఉగాది నుంచి అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి అలా. కాబట్టి ఈ రోహిణి మే 25కు రోహిణి అయితే 15 రోజులు ఉంటే జూన్ 7కు మృగశిర వస్తే ఆ మృగశిర వరకు మనకు వర్షాలు, రెగ్యులర్ వర్షాలు రావు, అప్పుడప్పుడు వర్షాలు పడతాయి. కాబట్టి మనము ఏప్రిల్ నెలలోనే రబీ పంట, నీ రబీ పంట ఎప్పుడు కోస్తావు? రబీ పంట ఎప్పుడు కోస్తావు? రబీ పంటలు కోత కంటే 10 రోజుల ముందే ఆ పంటలో, ఇప్పుడు రబీ పంట వరి ఉంది. వరి ఏప్రిల్ మొదటి వారంలో 7వ తారీఖు నాడు మనం కోస్తాము, హార్వెస్టింగ్ చేస్తాం అనుకుంటే అంతకంటే 10 రోజుల ముందు, అంటే ఈ 7 రోజులు అవి 3 రోజులు, అంటే 10 రోజుల ముందే ఈ PMDS విత్తనాలను
అందులో చల్లేసేయాలి. అప్పుడు ఆ వరిలో కోత కంటే ముందు కాస్త తేమ ఉంటుంది. ఆ తేమకు ఈ విత్తనాలన్నీ మొలకొస్తాయి. వరి కోస్తారు. చాలామంది ఏమంటారంటే మేము మిషన్ కోత కోస్తాం కదా, ఈ విత్తనాలన్నీ చెడిపోతాయి. ఏమీ చెడిపో, ఇంతింత లేత మొక్కలు ఉంటాయి. ఆ టైర్ల కింద నలిగినా కూడా మళ్ళీ ఆ టైర్లు పోయిన తర్వాత నిలదొక్కుని బ్రహ్మాండంగా పంట వచ్చేస్తుంది. కాబట్టి రబీ పంట కోతల కంటే 10 రోజుల ముందే పిఎండిఎస్ అది గుర్తుపెట్టుకోండి. ఇది బండ గుర్తుగా ఏ పంట నన్ను ఉండనివ్వండి, అది వరే కానీ పెసరనే కానీ మినుమే కానీ ఏది. ఇప్పుడు కొన్ని పత్తి జనవరి మొదటి వారము లేకపోతే డిసెంబర్ 15 ఈ విధంగా సీజను, అంటే లాస్ట్ పిక్కింగ్. పత్తి తీస్తారు కదా, పత్తి అంటే మార్టూరు అటువైపు ఎవరైనా పత్తి వేస్తే వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఈ లాస్ట్ పిక్కింగ్ కంటే ముందు పిఎండిఎస్ విత్తనాలు దాంట్లో పడాలి. ఇప్పుడు మినుము వేశారు, మినుము కోసారా? కోయలేదు. ఇప్పుడు ఆర్డిఎస్ విత్తనాలు, దాంట్లో పిఎండిఎస్ గాను ఆర్డిఎస్ కానీ ఇప్పుడు వేసేయాలి. 30 రకాల విత్తనాలు. నీకు ప్రధాన పంటతోటి ఏమి దాని మీద ఎఫెక్టు రాదు, దాని బలాన్ని ఇదేం లాగేసుకోదు. అది మెచ్యూరిటీ అయిపోయింది. అది ఎంత పండాలి, గింజ తయారవడం అంతా జరిగిపోయింది ఆ పంట. ఇప్పుడు ఈ పంట వేస్తే కాంపిటీషన్ అనుకోవద్దు, అది అడిషనల్ బెనిఫిటే అవుతుంది. సో ఏ పంట అయినా కూడా రబీ పంట హార్వెస్టింగు, ఖరీఫ్ కాగానే రబీ పంట ఉండదు అంటే ఆ పంట చివర వారం 10 రోజుల ముందే ఈ విత్తనాలను చల్లాలి. ఇది పిఎండిఎస్. అంటే 365 రోజులు అట్లే వస్తుంది. చూడండి, ఇప్పుడు ఏప్రిల్ క్యాలెండర్ తీసుకుంటే ఏప్రిల్ మే జూన్ పిఎండిఎస్ వచ్చేసిందా? జూన్లో నార్లు పోస్తే జూలైలో ఎదబెడతారు, లేకపోతే నాట్లేస్తారు. సో అది నవంబర్ దాకా కంటిన్యూ అవుతుందా ప్రధాన పంట హార్వెస్టింగ్ కంటే ముందు 10 రోజుల ముందే మళ్ళీ 30 రకాల విత్తనాలను చల్లితే అది ఏప్రిల్ దాకా కంటిన్యూ అవుతుందా? సో ఒక పంట కాగానే మళ్ళీ పిఎండిఎస్ అంటాము, వేసంగిలో వేసేదాన్ని ఆర్డిఎస్ అంటాము. సో ఇట్లా 365 రోజులు ఏదో ఒక పంటను భూమి మీద ఉంచాలి. అది ప్రధాన పంటనే కానీ, ప్రధాన పంట లేనప్పుడు పిఎండిఎస్ విత్తనాలే కానివ్వండి, లేకపోతే రబీ డ్రై సోయింగ్ అంటే ఆర్డిఎస్ అంటాము, అవే కానివ్వండి. అట్లా 365 రోజులు నేల మీద పంట ఉంటే డైరెక్ట్గా సూర్యరశ్మి నేల మీద పడదు. ఎక్కడ పడుతుంది ఈ సూర్యరశ్మి అంతా? వెరీ గుడ్, పంటల మీద పడుతుంది.